నర్సీపట్నంలో మరిడమ్మ సంబరంలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు కోప్పడుతున్న దృశ్యం. అమలాపురం అనకాపల్లి జిల్లాలోని ఒక గ్రామ దేవత జాతరలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు ఒక దళిత డప్పు కళాకారుడిపై విచక్షణారహితంగా చెంపపై కొట్టి దాడి చేయడానికి ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యులు బొమ్మి ఇజ్రాయిల్ తీవ్రంగా ఖండించారు. కుటుంబ పోషణ కోసం పాటుపడే కళాకారులపై కూడా ఈ కూటమి ప్రభుత్వ నాయకులు దాడి చేయడం చాలా దారుణమని, పక్కనే ఉన్న పోలీసులు ప్రేక్షక పాత్ర వహించటం విడ్డూరంగా ఉందని, హోం మినిస్టర్ అనిత దళితురాలు అయినప్పటికీ ఇప్పటివరకు ఈ సంఘటనపై స్పందించకపోవడం చాలా హాస్యాస్పదంగా ఉందని తెలియజేశారు. కూటమి ప్రభుత్వంలో మహిళలకు, మైనర్ బాలికలకు, ఉద్యోగులకు, ప్రస్తుతం కళాకారులకు కూడా రక్షణ లేకుండా పోయిందని, ఎంతో బాధ్యతతో కూడిన సమాజానికి ఆదర్శంగా నిలబడవలసిన సాక్షాత్తు ఎమ్మెల్యేలు ఈ విధంగా ప్రవర్తించడం చాలా సిగ్గుచేటని, తక్షణమే ఎమ్మెల్యే చింతకాయల అయ్యన్న పాత్రుడు పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి, అరెస్టు చేసి బాధితుడుకు న్యాయం చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఒక గ్రామ దేవత జాతరలో ఈ రాష్ట్రానికి అసెంబ్లీకి స్పీకర్గా వ్యవహరిస్తున్నటువంటి అయ్యన్న పాత్రుడు గారు ఒక దళిత వృద్ధుడిపై, దళిత కళాకారుడిపై అన్యాయంగా చెంప మీద కొట్టి దాడి చేయటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. అయ్యన్న పాత్రుడు గారు పొట్టకూటి కోసం వచ్చినటువంటి వృద్ధుడిపై మీరు చూపించిన ప్రతాపం మీ యొక్క కులహంకారానికి, అధికార మదానికి నిదర్శనం అని చెప్పే సందర్భంగా మనవి చేస్తున్నాను. ఒక దళిత వృద్ధుడు తన కుటుంబ పోషణ కోసం ఒక కళను ఎంచుకొని అతను వృత్తిని నమ్ముకొని ప్రదర్శన చేస్తుంటే అతను ఏం తప్పు చేశాడని మీరు అతన్ని కొడతారని ఈ సందర్భంగా నేను అడుగుతున్నాను. అక్కడ పోలీసు వారు ఉన్నారు, చుట్టూ ఎస్ఐలు ఉన్నారు, సిఐలు ఉన్నారు, మీ యొక్క సెక్యూరిటీ సిబ్బంది ఉంది. మీకు ఆ మాత్రం విచక్షణ కనిపించట్లేదా? మీకు ఆ మాత్రం మానవత్వం లేదా అని నేను అడుగుతున్నాను. మరి రాష్ట్రంలో ఉన్నటువంటి హోంమంత్రి గారు మా దళితురాలు, ఒక దళితుడిని ఒక కులాహంకారంతో మీ యొక్క స్పీకర్ గారి చెంప మీద కొడితే మీరు ఇంతవరకు స్పందించకపోవడం ఆశాస్పదం అని చెప్పేసి మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. తక్షణమే అయ్యన్న పాత్రుడి మీద ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి. తక్షణమే అతన్ని అరెస్ట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాను. ఈ కూటమి ప్రభుత్వంలో దళితులకు రక్షణ లేదు, మహిళలకు రక్షణ లేదు, చిన్నారుల రక్షణ లేదు. చివరికి పట్టకూటు కోసం వచ్చినటువంటి కళాకారుల మీద కూడా దౌర్జన్యం చేస్తున్నారు, దాడులు చేస్తున్నారంటే మీ యొక్క వికృత శ్రేష్ఠుల పరాకాష్ఠకి చేరినవి ప్రజలు గమనిస్తున్నారు. అయ్యన్న పాత్రుడు గారు ఈ విషయంపై చంద్రబాబు నాయుడు గారు తక్షణమే స్పందించాలి. అయ్యన్న పాత్రుడిని స్పీకర్ పదవి నుంచి తొలగించాలి. అతన్ని ఎస్ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా దళితులందరూ ఉద్యమం చేసే పరిస్థితి వస్తుందని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తూ అయ్యన్న పాత్రుడికి మేము గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. మీరు ఒక పవిత్రమైనటువంటి పదవిలో ఉండి ఒక రాష్ట్రానికి తండ్రిలాగా ఒక హోదా కలిగినటువంటి పదవిలో ఉండి ఇటువంటి చిన్న నికృష్టమైన పనులు చేయడం ఎంతవరకు సమంజసం? అయ్యన్న పాత్రుడు గారు, మీరు ఇప్పటికైనా మీ నోటిని అదుపులో పెట్టుకోండి, మీ చేతులను అదుపులో పెట్టుకోండి. పెట్టుకోకపోతే గనుక ప్రజలు మిమ్మల్ని క్షమించరని చెప్పేసి అందరికీ డిమాండ్ చేస్తున్నాను.